హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ అలాడ్. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు. ఏ తెగులును నీ గుడారములకు సమీపించదు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా! ఆపరేషన్ సింధూర్ గురించి, వార్ గురించి విని నేను కూడా మీలాగే చాలా కలవరపడ్డానండి ఈరోజు. చాలా స్ట్రెస్‌కి గురయ్యాను. మాక్ డ్రిల్స్ అది ఇది అనేటప్పటికి 2 దేశాలు కొట్టుకోగా ఎంతోమంది సివిలియన్స్ కూడా తమ ప్రాణాల్ని కోల్పోతూ ఉంటారు కదా! ఎన్నో యుద్ధాల్లో చూసున్నాం కాబట్టి నేను కూడా చాలా భయపడ్డాను. స్ట్రెస్‌కి ఫీల్ అయ్యాను. కానీ దేవుని వాక్యము ఎంత రైట్ టైమ్‌లో రైట్ వాక్యంతోటి దేవుడు నా హృదయంలోని అలజడినంతా ఒక క్షణంలో తీసివేశారండి. ఆయనకి సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. సో, చూడండి ఈ వాక్యంతో ఎంత సూటిగా మనతో మాట్లాడతారో ప్రభువారు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఖరాఖండిగా చెప్తున్నారు. కన్ఫర్మ్‌గా చెప్తున్నారు. ఎందుకు అనంటే మనము ఎవరిని ఆశ్రయించాము? మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా మనం చేసుకున్నాం కాబట్టి, ఏ అపాయము మన దగ్గరికి రాదు. ఏ తెగులును మన గుడారముకు సమీపించదు. మన మార్గములన్నింటిలో మనల్ని కాపాడడానికి ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తారంట దూతల్ని. మనల్ని రక్షించమని. మన పాదాలకు రాయి తగలకుండా వారు మనల్ని చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అబ్బా! ఈ వాక్యంతోనండి నా హృదయంలో ఉన్న భయమంతా నిజంగా క్షణంలో తీసివేశారండి ప్రభువారు నిజంగా. అందుకే మీకు కూడా ఎంతో ఆదరణ కలిగిస్తుందని మీ అందరితో ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నాను. సో, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాక్యమే మనకు ఆధారము. వాక్యంలో మనకిచ్చిన ధైర్యము, మనకు వాక్యం ఇచ్చే ధైర్యము నాకు తెలిసి ఇంకా ఏది ఇవ్వదనుకుంటా. సో, అందుకని మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మన ప్రార్థనల్లో ఎటువంటి అమాయకులు ఎవరైతే టెర్రరిస్టులున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షింపబడాలి. కానీ అమాయక ప్రజలెవరు కూడా తమ ప్రాణాల్ని కోల్పోకూడదని మనమందరం వాళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థిద్దామండి. థాంక్ యూ సో మచ్.